అందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరి నెల నుంచి ప్రతి నెల ప్లాస్టిక్ నిర్మూలన, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలతో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ శనివారం బీట్ ది హిట్, వేడిని ఎలా తగ్గించాలి, వేడి నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశంతో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమయ్యాయి. కార్యక్రమం కవిరాజ పార్క్, వేద పాఠశాల, జైన్ టెంపుల్, శివాలయం, రామాలయం మీదుగా మార్కెట్ ప్రాంతానికి చేరుకుంటుందని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాల, కొడాలి రాఘవయ్య పార్క్, ఈద్గా మీదుగా కోనేరు బజార్ వరకు సాగుతుందని, ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, అనధికారులు, చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్లు అందరూ పాల్గొంటారని తెలిపారు. ఇంటింటికి చెత్త సేకరణ, విభజన, దోమల నిర్మూలన, మెరుగైన పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలతో ముందుకు పెడుతూ స్వచ్ఛ తెనాలి సాధనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛత తెనాలి సాధనలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడెబైన రాధిక, రమేష్ తదితరులు పాల్గొన్నారు.